నా పేరు సంధి. మాతృదేవో భవ ఆశ్రమం ఇది. దీంట్లో 150 మెంటలీ రిటార్డెడ్ హోమ్లెస్ ఆర్ఫన్ జెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే రోజు 150 మందికి భోజనాలు, టిఫిన్, లంచ్, డిన్నరు ఇక్కడ అందజేస్తున్నారు. చాలా ఇది ఏంటంటే మామూలు ఆర్ఫనేజ్ కంటే ఇది కొంచెం చాలా టఫ్ జాబ్. ఇక్కడ వాలంటీర్స్ కూడా మంచిగా సపోర్టివ్గా ఉన్నారు. వీళ్ళ సర్వీసెస్ నేను ఒక 2 రోజుల ముందు వచ్చిన తర్వాత మొత్తం విజిట్ చేసి ఇది జెన్యూనిటీ ఎట్లా ఉంది, ఇంటిగ్రిటీ ఎట్లా ఉంది, జెన్యూనా కాదా అవన్నీ ఒకసారి చూసుకొని తర్వాత నేను ఏం చేసిన అంటే మాకు ఒక 4 ఫ్రెండ్స్తో చెప్పి సహాయం అడిగి వీళ్ళకి మేము మాతృదేవో భవ ఆశ్రమంకి ఒక 20 రైస్ బ్యాగ్స్ డొనేట్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 20 రైస్ బ్యాగులు ఇవ్వడం కూడా చాలా తక్కువ, ఎందుకంటే స్ట్రెంగ్త్ 150 మంది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నారు. సో ఇది నేను ఈ పర్టికులర్ ఆశ్రమం వచ్చి కొంచెం నాదర్గల్ అవుట్స్కర్ట్స్లో ఉంది. మతి స్థిమితం అయిపోయి వాళ్ళకి మెంటలీ అన్స్టేబుల్ అయిపోయి వాళ్ళందరినీ కలెక్ట్ చేసి వాళ్ళకు ఒక మంచి దారి చూపిస్తున్నారు వీళ్ళు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ టు ఆల్ ద వాలంటీర్స్, ద ఫౌండర్ గిరి and Sandeep and other volunteers who is working in this Matrudeva Ashramam. And దీంట్లో మా ఫ్రెండ్స్ డోనర్స్, నా కజిన్ సిస్టర్స్ కూడా దీంట్లో డొనేట్ చేసిండ్రు. ఏంటంటే వాళ్ళ పేర్లు ఆదిత్య చౌహాన్ అని, సుబ్రత కుండు, శ్రీనివాస్ పెరేలా, తర్వాత క్రాంతి కుమార్ ఫ్రమ్ USA, నాగశ్రీను. మేమంతా లోటస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తాం తైవాన్లో. మేము అందరు కలిసి ఇది 20 రైస్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నా కజిన్ సిస్టర్ USA ఉంది, ఆమె పేరు దీపాలి నల్లారి అండ్ హర్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ దిస్ రైస్ బ్యాగ్స్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ దర్ డైలీ లైఫ్, ఫర్ ఫీడింగ్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్స్ కూడా చాలా హెవీ డోసింగ్ జరుగుతూ ఉంటుంది, అందుకే రైస్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హెవీ ఫుడ్ ఇస్తేనే వాళ్ళు తట్టుకోగలుగుతారు. రైస్ బ్యాగ్స్తో పాటు మేము కొంచెం కందిపప్పు, ఈ ఆయిల్ డబ్బాలు కూడా డొనేట్ చేయడం ప్లానింగ్ ఉంది ఇంకొక వారం 10 రోజుల్లో. మమ్మల్ని చూసి అందరూ కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఈ సొసైటీకి కొంచెం కాంట్రిబ్యూట్ అవుతే వీ కెన్ డూ ఎ గుడ్ సొసైటీ అండ్ we can give a good humanitarian aid for the society. So thank you very much for all the contributions, and I'm looking forward for more contribution to this Matrudeva Bhava Ashram. So, this is one of the noble cause, and thank you very much for the volunteers and my friends and the founder Giri of this Matrudeva Ashram. Thank you very much.